రిచ్గా ఉన్న ఇంటి ముందున్న లాన్లోని పూల మొక్కలకు నీళ్లు పడుతున్న 25 పని మనిషి విమల దగ్గరికొచ్చింది. ఆ ఇంటికి కాపురానికొచ్చిన అంజలి. అమ్మాయి గారు, చెప్పండి. నిన్ను పనిలో నుండి తీసేస్తున్నాను విమల, ఈ క్షణమే ఇంటికి వెళ్ళిపో అని చెప్పగానే బాధపడుతూ, అయ్యో అమ్మాయి గారు, నేనేం తప్పు చేశానమ్మా? నన్నెందుకు పనిలో నుండి తీసేస్తున్నారు? ఉన్నపలంగా పనిలో నుండి తీసేస్తే నా తల్లిని ఎలా కాపాడుకోవాలి తల్లి? ఇంకోసారి ఆయనతో నవ్వుతూ మాట్లాడినా, ఆయనకి సంబంధించిన పనులు, వంట చేసినా, బట్టలు ఉతికినా, వడ్డించినా, ఏదైనా కానివ్వు, నువ్వు చేయడానికి వీల్లేదు. వచ్చావా, మొక్కలకి నీళ్లు పట్టావా, వెళ్ళిపోయావా, నెలనాడు నేనే జీతం నీకిస్తాను. అర్థమైందా? అర్థమైందమ్మగారు అని పైకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ లోపల, అయ్యగారి మీద ప్రేముండాలి కాని మరి ఇంతలా అనుమానం ఉండకూడదు. ఈ అమ్మాయి గారి అనుమానంతో తన కాపురం ఏం చేసుకుంటుందో ఏంటో, అబ్బాయి గారు ఎన్ని ఇబ్బందులు పడతారో ఏంటో అని అనుకుంటూ విమల వెళ్ళిపోతుంది. నా భర్త నాకే సొంతం, ఆయనకు ఏం చేసినా నేనే చెయ్యాలి. ఆయన నాతోనే నవ్వాలి, నాతోనే ఏడవాలి, నాతోనే మాట్లాడాలి, నన్నే చూస్తుండాలి అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది అంజలి. తన భర్త కార్తీక్ వేసుకునే షర్ట్ చూస్తుంది. ఎలాంటి పొడవాటి వెంట్రుకలు దొరకలేదు అంటే ఆయన మరొక స్త్రీ దగ్గరికి పోవటం లేదు అనుకుని వాషింగ్ మిషన్ లో వేస్తుంది. మరొక రోజు రాత్రి కార్తీక్ హాయిగా పడుకొని ఉంటాడు. అంజలి కార్తీక్ సెల్ ఫోన్ తీసుకుని చెక్ చేస్తూ ఉంటుంది. అందులో ఎక్కువగా శ్రావణితో మాట్లాడినట్టు, చాట్ చేసినట్టు ఉంటుంది. ఈ శ్రావణి ఎవరో ఉదయం ఆయన లేవగానే తెలుసుకోవాలి. నాకు నిద్ర పట్టదు, మనసు కుదురుగా ఉండదు అని కార్తీక్ సెల్ ఫోన్ బెడ్ మీద పెట్టి తన సెల్ ఫోన్ ని తీసుకుని గదిలో నుండి హాల్లోకొస్తుంది. సోఫాలో కూర్చొని తన చెల్లి శాలినికి ఫోన్ చేస్తుంది. శాలిని అప్పుడు మంచి నిద్రలో ఉంటుంది. బెడ్ మీద తన పక్కనే రింగ్ అవుతున్న సెల్ ఫోన్ ని నిద్రమబ్బుగా చూస్తుంది. సిస్ కాలింగ్ అని పడుతుంది. అంతే, శాలిని నిద్రమబ్బు మొత్తం పోతుంది. చెప్పక్క, ఈ టైంలో ఫోన్ చేశావు? శాలిని, నేను పల్లెటూరి దాన్నని నీ భావనను మోసం చేస్తున్నాడే. అయ్యో అక్క, మళ్ళీ మొదలెట్టావా? ఈ అనుమానం నీకెక్కడ పట్టుకుందే? అనుమానం కాదు చెల్లి, నేను నిజమే చెప్తున్నాను. మీ బావ ఫోన్ తీసుకుని ఇప్పుడే చూశాను. అందులో శ్రావణి అని ఒక నెంబర్ ఉంది. ఎక్కువగా మాట్లాడినట్టు, చాట్ చేసినట్టు ఉంది. నేను తెలుసుకుంటాను. ఇప్పుడు పడుకో. నాకు ఆఫీస్లో వర్క్ ఎక్కువై చాలా తలనొప్పిగా ఉంది. నేను పడుకుంటాను అని చెప్పి శాలిని ఫోన్ పెట్టేసి పడుకుంది. అంజలి అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. మోడ్రన్ డ్రెస్ లో ఉన్న శ్రావణిని తీసుకుని కార్తీక్ ఇంటికొచ్చాడు. అతని షర్ట్ మీద టీ మరక ఉంది. కూర్చో శ్రావణి, నా వైఫ్ ని పిలుస్తాను, తను నీకు కంపెనీ ఇస్తుంది. ఇట్స్ ఓకే కార్తీక్, అంజలిని పిలువు. నేను తనతో మాట్లాడుతూ ఉంటాను. నువ్వు ఫ్రెష్ అప్ అయి రాగానే ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం. షూర్ శ్రావణి. అంజలి, అంజలి అని పిలవగానే బెడ్రూమ్ లో నుండి చక్కని చీరకట్టులో ఉన్న అంజలి హాల్లోకొస్తుంది. మోడ్రన్ డ్రెస్ లో ఉన్న శ్రావణిని అదోలా చూస్తూ ఉంది. అంజలి, ఏంటలా చూస్తున్నావు? తను శ్రావణి, మా ఆఫీస్ లో పనిచేస్తుంది అని చెప్పగానే శ్రావణి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాపింది. అంజలి మాత్రం చేతులు జోడించి నమస్కారం పెట్టింది. అది చూసి, కార్తీక్, నువ్వు అంజలి గురించి చెప్పింది నిజమే అనగానే అంజలి కంగారు పడుతూ, నా గురించి నీతో చెప్పాడా? ఏం చెప్పాడు శ్రావణి? నాతో చెప్పవా? నీకు దండం పెడతాను, నాతో చెప్పు. నువ్వు అప్పలమ్మలా ఉంటావని చెప్పాడు. నిజంగా అలాగే ఉన్నావు అని చెప్పగానే అంజలి కోపంగా కార్తీక్ ని చూసింది. అప్పుడు కార్తీక్ షర్ట్ మీద ఉన్న టీ మరక కనిపించింది. అనుమానంగా చూస్తూ, వెళ్ళేటప్పుడు షర్ట్ మీద ఈ టీ మరక లేదు, ఇప్పుడెలా వచ్చింది? నేను టీ తాగుతుంటే నాలిక కాలింది, వెంటనే చెయ్యి కదిలినట్టయింది, దాంతో షర్ట్ మీద టీ పడింది. అబద్ధం చెప్పటం ఎందుకు కార్తీక్? కాఫీ డేలో తన కోసం కాఫీ తీసుకుని వెళ్తుండగా కార్తీక్ అడ్డొచ్చాడు, అందువల్ల కాఫీ పడింది. మరకైంది కదా కార్తీక్ అని చెప్పగానే కార్తీక్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అంజలి కోపంగా శ్రావణిని తిట్టి అక్కడి నుండి పంపించేసింది. సోఫాలో కూర్చొని అంజలి ఏడుస్తూ ఉంది. తనకి కొంచెం దూరంలో నిలబడి కోపంగా అంజలిని చూస్తున్నాడు భర్త కార్తీక్. అలా ఎంతసేపు ఏడుస్తావు? నా మనసులోని బాధ తీరే వరకు ఏడుస్తూనే ఉంటాను.
నీ మనసులో ఏర్పడింది బాధ అయితే ఎప్పుడో తీరిపోయేది అంజలి. కానీ అనుమానం కదా, ఎంత ఏడ్చినా తీరదు. ఆ అనుమానం పోదు. ఎలా పోతుంది? నేను మీ కంటికి అతిలోక సుందరిలా కనబడటం లేదు, అప్పలమ్మలా కనబడుతున్నాను కదా. అయ్యో అంజలి, నేను ఆ మాటని ఆఫీస్లో శ్రావణితో జోక్గా అన్నాను. దాన్ని పట్టుకుని ఎందుకు అంతలా బాధపడతావు? ఎందుకు అంతలా అనుమానపడతావు? భార్య గురించి మరొక స్త్రీ దగ్గర అలా మాట్లాడాడంటే అర్థమేంటి? నువ్వేదో పెడార్థం తీసుకుని ఉంటావు కదా, మళ్ళీ నన్ను అడగటం ఎందుకు? నేనంటే మీకు ఇష్టం లేదు, నా మీద మీకు ప్రేమ లేదు. నేనొక పల్లెటూరి మొద్దుని, జీతం లేని పని మనిషిని, అంతే కదా. ఇవన్నీ నేననలేదంజలి. నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ. ఆ ప్రేమ నాకెక్కడా కనిపించట్లేదు. అనుమానం ఉంటే ఎలా కనిపిస్తుంది అంజలి? నీకే కాదు, భర్త మీద అనుమానం ఉన్న ప్రతి భార్యకి ఆ భర్త ప్రేమ ఎప్పుడూ కనబడదు. మీకు నా అనుమానం కనబడుతుంది, కానీ నేనెందుకు అనుమానపడుతున్నానో అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు. శ్రావణి అని అర్థమైంది అంజలి, కానీ నీ ఆలోచన తప్పు. శ్రావణి నాకు మంచి ఫ్రెండ్, అలాగే ఆఫీస్లో బెస్ట్ కొలీగ్. అంతకు మించి నువ్వు అనుకుంటున్నది ఏదీ లేదు. అయితే నన్ను కూడా మీతో పాటు మీ ఆఫీస్కి తీసుకెళ్ళండి. నిన్న ఆఫీస్కా? వద్దొద్దు. నువ్వు ఆఫీస్కి వస్తే నేను సరిగ్గా పని చేసుకోలేను. అంతేనా? శ్రావణితో మాట్లాడటం వీలు కాదన్నా అని అంజలి అనగానే కార్తిక్కి ఓపిక నశించింది. ఏమీ మాట్లాడకుండా కోపంగా ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. ఆఫీస్లోని తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న శాలిని సెల్ ఫోన్ రింగ్ అయింది. శాలిని చూసింది. బావ కాలింగ్ అని పడింది. చాలా రోజులకు బావ కాల్ చేస్తున్నాడు. ఎప్పుడు చూడు అక్క నుండి కదా ఫోన్ వచ్చేది, ఈసారి బావ నుండి వచ్చింది అనుకుంటూ రిసీవ్ చేసుకుంది. హలో బావగారు, బాగున్నారా అని సరదాగా అడుగుతుంది. అప్పుడు కార్తీక్ కారులో రోడ్డు పక్కన ఆగి ఫోన్ మాట్లాడుతున్నాడు. బాగుండడం అదొక్కటే తక్కువైంది నా ముఖానికి. ఏమైంది బావా? అన్ని ఫోన్లో చెప్పలేను శాలిని. నువ్వు మా ఆఫీస్కి వస్తావా, లేకపోతే నన్ను మీ ఆఫీస్కి రమ్మంటావా? ఆఫీస్లో వద్దులే బావా, మాట్లాడే విషయం మా అక్కదని నాకు అర్థమైంది. బయటెక్కడైనా కలుద్దాం. సరే శాలిని, ఎక్కడో టైం ఏంటో ఫిక్స్ చేసి నాకు ఫోన్ చేయి. నేను ఖచ్చితంగా నిన్ను కలవాలి. నీ అక్క గురించి మాట్లాడాలి. ప్లేస్ ఎక్కడో నాకు ఫోన్ చేసి చెప్పు అని కార్తిక్ ఫోన్ కట్ చేసి అక్కడి నుండి కారులో వెళ్లిపోతాడు. గంట తరువాత శాలిని, కార్తిక్ అంజలి హాల్లో కూర్చొని ఉంటారు. కోపంగా, అక్కవై బతికిపోతున్నావే, అందుకే ఏమనలేకపోతున్నాను. అనుమానం పిచ్చితో నీ కాపురాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అది కాదే శాలిని. ఏది కాదే? నేను ఆఫీస్లో పని చేస్తున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళ మగవాళ్లే. వాళ్లతో మాట్లాడతాను, చాట్ చేస్తాను. అలాగని నేను కూడా తప్పు చేస్తున్నానని నన్ను అనుమానిస్తావా? లేదు చెల్లి, నువ్వు కడిగిన ముత్యానివి. బావ కూడా అదే అక్క. నేను చెప్తున్నాను కదా, బావ చాలా మంచివారు. నేను అన్ని విధాల బావ గురించి తెలుసుకున్నాను. ఎలాంటి అనుమానం వద్దు. ఆఫీస్ అన్నాక మగ ఆడ అందరూ ఉంటారు. అందరితో నవ్వుతూ మాట్లాడాలి, కాఫీలు తాగాలి, టిఫిన్స్ చెయ్యాలి అని చెప్తూ ఉంటే అంజలి శాలినిని చూస్తూ ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్లతో కంటే ఆఫీస్ వాళ్లతోనే ఎక్కువగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందక్కా. ఆఫీస్ వాళ్లంటే బయట వాళ్ళు కాదు, లైక్ ఫ్యామిలీ అని చెప్పగానే అంజలి కళ్ళ నుండి నీళ్లొస్తాయి. వెంటనే కార్తిక్ దగ్గరికి వెళ్లి హక్ చేసుకుంటుంది. కార్తిక్ ప్రేమగా అంజలిని చూస్తూ ఉన్నాడు. అది చూసిన శాలిని, ఇంకా మీ ప్రేమకు హద్దులుండవు, అనుమానాలు ఉండవు. నేను వెళ్లటం మంచిది, వెళ్తున్నాను అని చెప్పి శాలిని అక్కడి నుండి వెళ్లిపోతుంది. కార్తిక్, అంజలి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాశీపురంలో యామిని, లలిత అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళుండేవాళ్లు. వాళ్ల తల్లి సీతమ్మ. కుటుంబాన్ని పోషించటం కోసం యామిని ఒక గుమస్తా ఉద్యోగం చేసేది. అయితే యామినికి పిసినరితనం ఎక్కువ. తన జీతం డబ్బులను పొదుపుగా వాడేది. ఆ డబ్బుతోనే తన చెల్లిని కూడా చదివిస్తూ ఉండేది. సీతమ్మ ఇంటి పట్టునే ఉంటూ తన కూతుర్లకు వంట చేసి పెడుతూ ఉండేది. ఒకరోజు యామిని, అబ్బబ్బా, ఆ కూరలో ఇంత కారం వేశావేంటమ్మా? నోరు మండిపోతుంది, కాస్త తగ్గించొచ్చుగా. వొస్సై, ఆ మధ్య ఉప్పు వాడితే బీపీ వస్తుందని ఇంట్లో ఉప్పు వాడటాన్ని పూర్తిగా తగ్గించేశావు. ఇప్పుడేమో ఇలా కారం కూడా వెయ్యకుండా చేద్దామనుకుంటున్నావా? చూడమ్మా, వచ్చేటప్పుడు ఉప్పు ప్యాకెట్ తీసుకొస్తాను.
నీ ఇష్టం వచ్చినంత వేసుకో, కానీ ఈ కారం మాత్రం వెయ్యకు. అంటే బయట మార్కెట్లో మిర్చి రేటు పెరిగిందని ఇలా చేస్తున్నావా? యామిని సీతమ్మ అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి లలిత వస్తుంది. ఏంటమ్మా, అక్క సామ్రాజ్యాన్ని ఎలా ఉద్ధరించాలని చూస్తున్నావా? ఇదే తగ్గించుకుంటే మంచిది. ఆ వెటకారం దేనికి పనికిరాదని తెలుసుకోవే. ఇక ఇద్దరూ పోట్లాడుకుంటారు. అదంతా ఆపి ముందు పదండి, వేడివేడిగా తినేసి బయలుదేరండి అంటూ తన కూతుర్లకిద్దరికీ టిఫిన్ వడ్డించేందుకు సిద్ధమవుతుంది. ఇంతలో యామిని, చూడమ్మా, నేను చెప్పినట్టుగా 6 ఇడ్లీలు చేశావు కదా? చేశానే తల్లి, నువ్వు చెప్పినట్టుగానే ఆ 6 ఇడ్లీలు చేసి పెట్టాను. ఏంటక్కా, నీకు 6 ఇడ్లీలు సరిపోతాయా? అది మీ అక్కకొక్కదానికే కాదే, అందరికీ. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేనింట్లో ఉంటాను కాబట్టి నాకు 2 ఇడ్లీలంట. నువ్వు కాలేజ్కి వెళ్ళొస్తావు కాబట్టి నీకు 3 ఇడ్లీలంట. దానికి మాత్రం 1 ఇడ్లీ నేనంట. నేనేం చేసినా మీ ఆరోగ్యం బాగుండాలని చేస్తాను, మీరేం కంగారు పడకండి. ఛీ, ఇలాంటి పిసినారి అక్కను ఎలా కన్నవే తల్లి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాను రాను మన పరిస్థితి ఏంటమ్మా? చూడు, బస్ వచ్చే వేళయింది. నువ్వు వెంటనే ఆ ఇడ్లీలని బాక్సులో పెట్టుకుని బయలుదేరు, లేకుంటే ఆ బస్ మిస్ అవుతుంది. నేను ఆటోలో వెళ్ళిపోతాలే అక్క. ఏంటే నువ్వు ఇంత నిర్లక్ష్యంగా చెప్తున్నావు? బస్లో అయితే సేఫ్గా ఉంటుంది. నేనేం చెప్పినా నీ మంచికే. అదేం కాదులే, ఆటోకి ఎక్కువ డబ్బులు అవుతాయని అలా అంటున్నావు. నీ పిసినరి బుద్ధి నాకు తెలీదా? ఇంతలో ఒక ఇడ్లీ తినేసిన యామిని చకచకా బయలుదేరుతుంది. అమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రాత్రి మిగిలిన అన్నం ఉంది కదా, దాంతో వడియాలు వేసేయ్. ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నానికి నువ్వు పెరుగుతో భోజనం చేసేయ్. రాత్రికి మాత్రం నేను కూరలు తీసుకొస్తాను. నువ్వేం చెయ్యకు, సరేనా? సరేనమ్మా. అక్క అక్క, నాకు ఒంట్లో బాలేదక్కా. నువ్వు డబ్బులిస్తే కాస్త డాక్టర్కి చూపించుకుంటాను. బాగానే ఉన్నావు కదే, మళ్ళీ ఏమిబ్బంది వచ్చింది? అమ్మా, నా ఒళ్ళు నాకు తెలీదా ఏంటి? నాకు జబ్బు చేస్తే నీకేమైనా బాధ కలుగుతుందా? కలగదు కదా. కాస్త వినవే. అక్క, నాకు డబ్బులివ్వు. ఆరోగ్యం విషయంలో మాత్రం పిసినారితనం చూపించకు, నాకు కోపం వస్తుంది. లలిత అలా సీరియస్గా అనేసరికి యామిని డబ్బులిచ్చి అక్కడి నుండి బయలుదేరింది. ఆ రోజు సాయంత్రం కాలేజీ అయ్యాక లలిత తన అక్కిచ్చిన డబ్బుతో షాపింగ్ చేసింది. చాలా బట్టలు కొంది. తనకు కావలసినవి కొని ఇంటికి వెళ్ళింది. తన అక్కకి తెలియకుండా రహస్యంగా తన గదిలోకి వెళ్లి ఆ బట్టలన్నీ దాచిపెట్టింది. ఇంతలో సీతమ్మ అక్కడికొస్తుంది. అదేమో పిసినారిది, నువ్వొక షాపింగ్ పిచ్చిదానివి. మీ ఇద్దరిని ఆ దేవుడు నా కడుపులో పుట్టించాడు చూడు, ఆయనకు దండం పెట్టాలి. అమ్మా, అరవకే. అక్క వింటే మళ్ళీ కోప్పడుతుంది. ఈ బట్టలన్నీ నేను పండక్కి కొన్నానే. ఇలా ఆరోగ్యం పేరు చెప్పి డబ్బులు తీసుకోవటం తప్పు కదా. మీ అక్కకి ఈ విషయం తెలిస్తే తిడుతుంది. అందుకే చెప్పకంటున్నా. ఏ ఆడపిల్లకైనా మంచి మంచి బట్టలు వేసుకోవాలని ఉంటుంది. అక్కకి పిసినారితనం వల్ల ఆశ లేదు. అక్కకి లేనంత మాత్రాన నాకు అలా ఉండాలని లేదుగా. నన్నిలా ఉండనివ్వవే తల్లి. అక్కకి చెప్పావంటే బాగోదు చెప్తున్నా అంటూ లలిత తన తల్లి సీతమ్మని బెదిరిస్తుంది. ఆ రోజు సాయంత్రం యామిని ఇంటికొస్తుంది. ఖాళీ చేతులతో రావటం చూసి సీతమ్మ కోప్పడుతుంది. ఏంటే, పొద్దున వెళ్ళేటప్పుడు ఇంటికి కూరలు తీసుకొస్తానని చెప్పావు, ఇప్పుడేంటి ఇలా ఖాళీ చేతులతో వస్తున్నావు? అయ్యో, మరిచిపోయానమ్మా. సరే, ఇప్పుడే తీసుకొస్తానుండు అంటూ ఇంట్లో నుండి బయటకి వెళ్లి కొంతసేపటికి 2 పాత్రల్లో కూరలు తీసుకొస్తుంది. వాటిని చూసి సీతమ్మ లలిత ఆశ్చర్యపోయారు. ఇలా వెళ్ళావు, అలా తీసుకొచ్చేసావేంటే? ఇవెక్కడమ్ముతున్నారు? నువ్వు బజారుకు వెళ్ళి తీసుకొచ్చావా లేదా? మన వీధి చివర బిచ్చగాడున్నాడు కదా, వాడికి చెప్పాను. వాడి దగ్గర నుండే ఈ కూరలు తెస్తున్నాను. చిచ్చి, ఏంటక్క అలా చేసావు? అమ్మా, అక్కకి నువ్వన్నా చెప్పవే. ఏంటమ్మా, బిచ్చగాడి దగ్గర నుండి కూరలు తీసుకురావటం తప్పు కదా? నేను బజారుకు వెళ్లి కూరలు తీసుకొస్తే నాకు 100 రూపాయల నష్టం వస్తుంది. అదే నేను ఆ బిచ్చగడికి ఒక 20 రూపాయలు ఇచ్చి 2 కూరలు తెచ్చానంటే నాకు శ్రమ తగ్గుతుంది. వాడికి డబ్బిచ్చినట్టవుతుంది. మరీ ముఖ్యంగా 80 రూపాయలు నాకు లాభం వస్తుంది. నాకంతా తెలుసు. ముందు తిన్నాం పదండి అంటూ యామిని అనేసరికి ఇక లలిత సీతమ్మ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తింటారు.
తిన్న తరువాత ఇదే మంచి సమయం అనుకొని లలిత తన నాటకం మొదలెడుతుంది. అబ్బా, కడుపులో చాలా నొప్పిగా ఉంది. ఎందుకో తెలియటం లేదు. సాయంత్రం నుండి చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం డబ్బులిచ్చాను కదే, డాక్టర్కి చూపించుకున్నావా? మళ్ళీ నొప్పెందుకు వస్తుంది? డాక్టర్ చూసి మందులిచ్చాడు. ఇంకా ఆయనకు 200 అప్పు పెట్టాను. నువ్విచ్చిన డబ్బులు సరిపోలేదు. ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది. పద, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. తొందరగా చూపించుకుందువు, లేకుంటే నొప్పి ఎక్కువ అవుతుంది. దానికి డబ్బులిచ్చేయవే, అది మాత్రమే చూపించుకొని వస్తుంది. సీతమ్మ అలా చెప్పేసరికి యామిని ఇంకొంత డబ్బును తన చెల్లెలు లలితకిస్తుంది. ఆ డబ్బు తీసుకుని లలిత ఇంటి నుండి బయటకొచ్చేస్తుంది. కొంతసేపటి తరువాత ఇంటికొచ్చి పడుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే యామిని ఉద్యోగానికి వెళ్లిపోతుంది. లలిత కూడా షాపింగ్ చేయడానికి బయలుదేరింది. అలా బజారులో షాపింగ్ చేస్తున్న లలితను యామిని చూస్తుంది. ఏంటే ఇక్కడున్నావు? కాలేజ్కి వెళ్ళలేదా? షాపింగ్ చేస్తున్నావేంటి? అక్క, రాత్రి డాక్టర్ ఒక విషయం చెప్పాడక్క. చాలా టైట్ గా ఉండే బట్టలు వేసుకుంటే కడుపు నొప్పి రాదని చెప్పాడు. అలాగే కాస్త కలర్ఫుల్ బట్టలు వేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందంట. ఏంటి, నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? ఆ డాక్టర్ దగ్గరికి నేను ఉదయాన్నే వెళ్ళాను. అసలు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళనే లేదంట. మొన్న కూడా వెళ్ళలేదంట. నీ సంగతి ఇక్కడ కాదే, పద ఇంటికి అంటూ ఇంటికి తీసుకెళ్ళింది. యామినికి ఓవైపు సీతమ్మ తలదించుకొని ఉంటుంది. అలాగే మరోవైపు లలిత తలదించుకొని ఉంటుంది. ఏంటమ్మా, అదేం చేస్తుందో చూసావా? నాకేం తెలుసే, నువ్వు చెప్తేనే తెలిసింది. నేనేం తప్పు చేయలేదు. ప్రతి ఆడపిల్ల ఇలాగే చేస్తుంది. అంటే నేను ఆడపిల్లను కానా? నేనలా చేయటం లేదెందుకు? నాకిలా మాయమాటలు చెప్పి డబ్బు తీసుకొని ఆ డబ్బుతో షాపింగ్ చేయటం తప్పు కదా? నువ్వలా చేయటమేంటి? కష్టపడితే తెలుస్తుందే. ఇలా దుబారాగా ఖర్చు చేస్తే కష్టం విలువ ఏం తెలుస్తుంది నీకు? అక్క, నువ్వు నన్నలా తిడితే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానక్క. అయినా నువ్వు ఇక మారవా? ప్రతి విషయంలోనూ ఇలా పిసినరితనంతో ఉంటే ఎలా అక్క? నీ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఏ ఆడపిల్లకైనా మంచి బట్టలు వేసుకోవాలని, అందంగా కనిపించాలని ఉంటుంది. నీకవేవీ లేవు. ఇలాంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారో అసలు అర్థమే కాదు అని చీదరించుకుంటుంటే సీతమ్మ కోపంతో లలితకు ఒక్కటిస్తుంది. యామిని మాత్రం బాధతో తలదించుకుంటుంది. లలిత, నీ అక్క గురించి మాట్లాడే అర్హత నీకు లేదే. మీ నాన్న చనిపోయాక ఇంటిని పోషించడం కోసం మీ అక్క ఉద్యోగంలో చేరింది. మన కోసం అది చాలా చంపుకుంది. మనం దాన్ని పిసినరిదనుకుంటున్నాం, కానీ అది మన భారాన్ని మోస్తుంది. మనం ఏ రోజు ఇబ్బంది పడకుండా చూసుకుంటుంది. దాని పిసినరితనం లోపల ఇంటిని చక్కబెట్టాలనే బాధ్యతుంది. నీకోసం, నా కోసం ఎప్పుడూ దాని మనసు ఆలోచిస్తూనే ఉంటుంది. అలాంటి దాన్ని పట్టుకొని అన్నేసి మాటలనడానికి నీకు మనసులా వచ్చిందే? సీతమ్మలా చెప్పేసరికి లలిత చాలా బాధపడింది. కంటతడి పెట్టుకుంది. తన అక్క పాదాలపై పడి క్షమాపణలు అడిగింది. బాధపడకే, నువ్వెప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. అదే నాకు కావాలి. ఈ సమయంలో నేనెళ్ళి కూరలు తీసుకొస్తాను. అమ్మా, వేడిగా అన్నం చేసి పెట్టు, తిందాం. అక్క, ఆ బిచ్చగాడు ఈరోజు పక్క వీధిలో ఉన్నాడు. నేనెళ్ళి రానా అని లలిత అనేసరికి యామిని, సీతమ్మలు పగలబడి నవ్వుకున్నారు. అలా అక్క చెల్లెళ్ళు హాయిగా నవ్వుకోవడం చూసి సీతమ్మ చాలా సంతోషించింది.